మన తెలంగాణలో తప్ప దక్షిణ భారతదేశంలో ఇలాంటి టెంపుల్ ఇంకెక్కడా లేదు. ఇంత మంచి టెంపుల్ని ఇన్ని రోజులు చూడకుండా ఎట్లా ఉన్నా అని చెప్పి నాకు కొంచెం బాధ అనిపించింది. ఈ టెంపుల్ జయశంకర్ భూపాల్పల్లి డిస్టిక్ చిట్యాల మండలం నైన్పాక అనే విలేజ్లో ఉంది. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా? 4 సైడ్ 4 ద్వారాలు ఉన్నాయి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని చెప్పి. తూర్పు ద్వారానికి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి, ఉత్తరంకి సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి, పడమర ద్వారంకి శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి, దక్షిణంకి రుక్మిణి సత్యాదేవి విగ్రహం ఉంటుంది. ఈ 4 విగ్రహాలు కూడా ఒకే బండరాయికి చెక్కిరు. అది కూడా ఒక ప్రత్యేకత. ఇక్కడ 4 విగ్రహాలకు 4 ద్వారాలు అందుకే పెట్టిరు ఈ టెంపుల్కి. ఈ టెంపుల్ అయితే కట్టి 3000 years అయిపోయింది అని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పి. ఈ ఊరికి నయన్పాక అని కాకుండా మునికుంట అనే ఇంకో పేరు కూడా ఉంది. పూర్వం మునులు ఇక్కడ వచ్చి తపస్సు చేసిన తర్వాత ఈ ఊరిని మునికుంట అని పిలిచేవారంట. ఈ నెల 10వ తేదీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ జాతర కూడా జరుగుతుంది. నేనైతే ఇంతవరకు ఎప్పుడూ వెళ్ళలేదు. ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వెళ్ళినా. నాకైతే బాగా నచ్చింది. దీని పక్కకే స్వామివారి పాదాలు కూడా ఒక కొండపైన ఉంది. ఇంకొక సైడ్ అఖండ జ్యోతి ఉంది. మీరెప్పుడైనా ఈ టెంపుల్ని చూసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.